13వ వార్డులో జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారో ఇంకా సేపట్లో చెప్పబడుతుంది. కావున అభ్యర్థులందరూ ఎలాంటి గొడవలు, గందరగోళ పరిస్థితులు సృష్టించకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఏమండి, ఓటింగ్ టైం అయిపోయిందండి. ఇంకాసేపట్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. చిట్టమ్మా, ఎట్ట అడుగుతున్నాను తప్పుగా అనుకోకే. నీ ఓటు కాంతంకి ఎలాగూ ఏనన్నావు, మరి నాకన్నా వేసావా? నేను ఎవ్వరికీ లేదు, నోట నొక్కేశాను. అదేటి ఆమెకెయ్యను అంటే నీకేస్తానని అర్థం కాదు. ఈ వార్డులో అందరూ కాంత్రిగాలే, అందుకే ఎవ్వరికి వేయకుండా నోట నొక్కేశాను. మంచి పని చేసు. హలో హలో, మన 13వ వార్డులో జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో సంపద సూరమ్మ గారి మీద సూరమ్మ గారి మీద 5,000 ఓట్ల ఆధిక్యంతో కొనబరేటి కాంతమ్మ గారు విజయం సాధించారు. కంగ్రాచులేషన్స్. కాంతమత్త గెలిచింది, తోనబోతుపాడి గెలిచింది. కాంతమత్త గెలిచింది, తోనబోతుపాడి గెలిచింది. కాంతమత్త జిందాబాద్. కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి. ఏం సూరమ్మ, ఇప్పుడేమంటావే? ఈ కాకినాడ కాంతమ్మే 13వ నంబర్ వార్డుకి కార్పొరేటర్ అయ్యింది. ఇక మూసుకొని వెళ్ళిపో, నీ పని చూసుకో. ఏం చిట్టి, ఇప్పుడేమంటావు? నీ ఒక్క ఓటు నాకు వెంట్రుకతో సమానమని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఎవరైతే ఈ వార్డుకి కార్పొరేట్ కాకూడదని కోటి మంది దేవుళ్ళకి మొక్కుకున్నానో వాళ్ళే ఈ వార్డుకి కార్పొరేటర్ అయిపోయారు. ఇక ఈ వార్డుని ఆ దేవుడే కాపాడాలి. పదండల్లా. ఇదిగో నీలే, నేను బండి దగ్గర ఉంటాను, వచ్చేయి. అమ్మా అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు నేను కార్పొరేటర్ కి కూతురునయ్యాను. అవునండి, ఇప్పుడు నేను కార్పొరేటర్ కి భర్తనయ్యాను. నేను కార్పొరేటర్ తమ్ముడయ్యాను. ఎస్ ఎస్ ఎస్, రాజకీయ రంగ ప్రవేశం తరువాత నేను సాధించిన మొట్టమొదటి విజయం ఇది. సీఎం సీట్లో కూర్చోడానికి నేను కాలు పెట్టిన మొట్టమొదటి మెట్టిది. ఇక్కడి నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలవుతుంది, సీఎం కుర్చీతో ముగుస్తుంది. ఏ నీలు, అమ్మా, మీ అమ్మ కార్పొరేటర్ అయిపోయిందే, ఇక నుంచి నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తెల్లవారేలోగా గొడవ పెట్టుకుని ఆ ఇంటి నుంచి బయటికి రావాలి. వస్తున్నావు? అలాగేనమ్మా. తెల్లవారేలోగా నీ కూతురు కట్టుబట్టలతో నీ అల్లుడితో సహా మన ఇంటికి వచ్చేస్తుందమ్మా. శభాష్,
ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. ఇదిగో నీలే. అమ్మా నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అమ్మా బేగరా, వర్షం పడేలాగుందే, బట్టలు తెద్దాం. బేగరా వర్షం వచ్చేటప్పుడు మనకి చెప్పొస్తుందేటి. ఇప్పటికిప్పుడు వస్తుందట. ఇప్పటికిప్పుడు రారా, తొందరగా పట్టది. అయ్యో, బియ్యం బస్తాలు తోడు బస్తాలన్నీ బయటే ఉన్నాయి. ముందు వాటిని లోపలేసేయాలి. అమ్మా ఓ పారెట్ చూడు. సిపోమా టైర్ బాగా కట్టపడితే నేనెందుకు కడతాను? సేతాలే, అవతల మన కోసం కట్టపడుతుంటే సాయం చేయకుండా ఎలా ఉంటాను? ఈ బట్టలన్నీ నువ్వు పట్టుకెళ్ళా. బావా నువ్వెందుకు వచ్చావు చిట్టి? నేను తీసుకెళ్తున్నాను కదా. ఓహో, ఇవన్నీ తమరి పనులా ఏంటి? మా పనులే కదా. నిజానికి మోట్లన్నీ నేనే లోపలేయాల. కాకపోతే పేడలో తిరుగుతాను, స్వీట్ల మధ్య బతుకుతాను. నిన్ను పెళ్లి చేసుకుని జీవితకాలం కట్టలు పడతానని మాటిచ్చావు కదా, అదేటో చూద్దామని ఆగాను. అన్నీ మోసి నువ్వు అలసిపోతావని సాయం చేద్దామని వచ్చాను. ఇటు ఇవ్వు. నేను కష్టపడుతుంటే చూడలేక వచ్చానని చెప్పొచ్చుగా. ఇన్ని డైలాగులు ఎందుకో? నువ్వు కట్టపడితే నాకేటి? నా కోసం కట్టపడుతున్నావా ఏంటి? నీకోసం నువ్వేగా కట్టపడుతున్నావు. ఓహో, అలా వచ్చావా? అవును చిట్టి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఎందుకీ ఇన్ని చూసాకైనా నీ మనసు కరిగిందా లేదా? ఈ రసు ఉడగా నెల కరిగిపోవడానికి ఇదేమైనా ఐస్ ముక్క అనుకున్నావా ఏంటి? మనసు అంత ఈజీగా ఏం కరగదు. ముందు పని కాని. బాబా బాబా అమ్మా చిట్టి, చిట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు రక్తం ఎలా కారుతుందో.
నొప్పిగా ఉందా? చెయ్యట్టింది నీకోసమైతే నొప్పి ఎలాగుంటుంది డ్రైవర్ బావా? ఈ గాజు పెంకు నీకు దిగనందుకు చాలా సంతోషంగా ఉంది. నా కాలు గుచ్చుకుంటే ఏమవుతుందిలే చిట్టి. నీకంటే ఎక్కువ నేనే బాధపడేదాన్ని. నిజమా? మరి కాబోయే పెళ్ళాన్ని నేను కాకపోతే మరెవరు బాధపడతారేంటి? నా కాలికి దెబ్బ తగిలితే నువ్వు చూసి తట్టుకోలేనన్నావే. నీ మనసులో నాకున్న చోటేంటో అర్థమవుతుంది చిట్టి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ చిట్టెమ్మే నా పెళ్ళం. నేనే ఈ చిట్టెమ్మ మొగుణ్ణి. ఏడు మాట్లాడుతున్నావు? ఓ పక్క చేతికి రక్తం కారుతుంటే ఇలాంటి మాటలను మాట్లాడదే? అయ్యో పాపం, చిట్టికి చేయి తెగింది, పసుపు తెద్దామా మందు తెచ్చి రాద్దామా అని కాకుండా చిట్టమ్మే నా పెళ్ళం, నేనే చిట్టమ్మ మొగనని రంగులెత్తావా? అందుకే కాంతమ్మ కొడుకుని నమ్మొద్దని చెప్పాను. నీ గుండెల్లో ఉన్న ప్రేమని గొంతులో ఆపడం నీకు బాగా అలవాటు చిట్టమ్మా. ఒక్కటి చెప్తున్నాను విను, ఈ ఇంట్లో ఉండగలను, మీ మధ్య బతకగలనని చేసిన ఛాలెంజ్లో రేపే చివరి రోజు. నేను చేసిన పందెం ప్రకారం నేను పేడలోనే బతికాను, ఆ స్వీట్ల మధ్య గడిపాను. నేను ఇంత కష్టపడి చేసింది నేను ఈ చిట్టెమ్మని పెళ్లి చేసుకుని తనతో బతకగలనని. కష్టపడి ప్రూవ్ చేసుకున్నాను చిట్టి. సో ఈ ఒక్కరోజు గడిచిందంటే ఇంకా సమాధానం చెప్పాల్సింది నువ్వే. ఏడు చెప్పేది? పేళ్లు తిరిగినంత మాత్రాన, స్వీట్లలో గడిపినంత మాత్రాన నాతో కలిసి పేదరికాల్లో బతకగలని ఎలా అనుకుంటాను? ఈ పప్పులే మన దగ్గర ఉడకవు. పాంచోడు చిట్టమ్మా. I love you. 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 చిపో. బా 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 బా. లేదత్తయ్య, నేను ఈరోజు బయట పడుకుంటాను. వర్షం పెద్దగా వచ్చేలా ఉంది. పైగా ఇంటి ముందు గేట్ కూడా సరిగ్గా లేదు. అర్ధరాత్రి కుక్కలేమన్నా వస్తే పశువులు బెదిరిపోతాయి అత్తయ్య. నేనుంటాను వాటికి తోడుగా. అదేంటి డ్రైవర్ బావా? నాకేం చెప్పొద్దు. నేను మీ ఇంట్లో లగ్జరీగా బతకడానికి రాలేదు. నీలాగే బతకడానికి వచ్చాను, నీలాగే బతుకుతాను. నా గురించి ఆలోచించొద్దు, నువ్వు వెళ్ళు. వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదే. లోపలికి వెళ్దామా? వద్దులే. ఈ వర్షానికి కుక్కలు వస్తే గేదెలన్నింటినీ కరిచేస్తాయి, లేదా అవి బెదిరిపోతాయి. నేను ఇక్కడే ఉండాలి. తాగుతా నీ అబ్బ తాగుతా,
తాగుపోతూ నాయాల తల్లోన దూరుతా తాగుతా నీ అబ్బ తాగుతా తాగుపోతూ నాయాల తల్లోన దూరుతా తాగుతా నీ అబ్బ తాగుతా అబ్బా బావలో ఉన్నాడే బావా తాగి తాగి వరలో జాగ్రత్త బావ పడిపోతావు తాగుతా తాగుతా పుల్లుగా తాగుతా తాగుతా జాగ్రత్త పడిపోతావు బావా తాగి తాగి బామరే ఎక్కడ ఉన్నావా తాగుతా నీ అబ్బరే తాగుతా అక్క ఒకసారి బయటికి రా బామర్తో ఊగుతా త్వరగా రా తాగుతా పుల్లుగా తాగుతా అక్క తాగి బామర్తో ఆడుతా తాగుతా నీ అబ్బ తాగుతా పడిపోతావు బావ జాగ్రత్త బామరే బా నీ అబ్బ తాగుతా తాగుతా అక్క బావ పడిపోతావు బావ జాగ్రత్త పూలా ఏది నిలబడి ఏంటిది తాగొచ్చావా? అవునా నిలబడి మన పిల్లయ్యాక పార్టీ అవ్వలేదని పెంచడిచాను ఏడో 2 పెగ్గులు తాగొచ్చానంటే ఏడ్చావులే నీకోసం నేను ఇంతవరకు అన్నం కూడా తినకుండా ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వేమో పీకల దాకా తాగి తినేసి వచ్చావు. ఊగింది చాలు తాగొచ్చాను కానీ తినొచ్చానని చెప్పానా? ఒక్కసారి లోపల తీసుకెళ్ళు పల్లెలు పల్లెలు లేపేస్తాను. ఊగింది చాలులే రా రా రే తమ్ముడు వర్షం పడుతుంటే నువ్వెక్కడేం చేస్తున్నావురా? లోపలికి రా. లేదక్క ఇప్పటికే 4-5 సార్లు కుక్కలు వచ్చాయి. వాటికి భయపడిపోయి గేదెలు తాళ్ళు తెంపుకోబోయాయి. అందుకే ఇక్కడే పడుకుంటాను. రే గేదెలు తడుస్తుంటే నీకేంట్రా? నువ్వేమైనా కాపలానా ఏంటి? అయ్యో ఫ్లోరో నిజం చెప్పానే. అదేం లేదక్క నీకు తెలుసు కదా నాకు వర్షం అంటే ఇష్టం అని. కాసేపు అయ్యాక లోపలికి వస్తాను నువ్వు వెళ్ళు. సరే తొందరగా రా. చూడు ఎలా తడిచొచ్చావో. వదలు వదలు. వదలు వచ్చి తడబట్లైనా మార్చుకోవా? ఇదిగో ఇలా చేస్తే నేను ఇప్పుడే బయటకు వెళ్ళిపోతాను. నా సేలు సిక్కాక నువ్వు ఎక్కడికి వెళ్తావే? ఇదిగో ఇలా మోటు సరసం చేసావంటే మళ్ళీ నీ గదిలోకి రానేమనుకుంటున్నావు? ఈ రోజుకి రావే, రేప సంగతి రేపు చూసుకుందాం. రావద్దు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావే? నీలే నీలే నిలబడే నిలబడే
నిలంబరే తలుపు నిలంబరే నేను ఏటే ఇప్పుడు లేపినావు? అవునే వర్షం పడుతుంది, పాపం అల్లుడు బయటే పడుకున్నాడు. వెళ్ళి తీసుకొద్దాం పదా. నిలంబరే ఇది అన్యాయం నిలంబరే. చిచి, నువ్వు తాగితే ఇంత రచ్చ చేస్తావనుకుంటే చచ్చిన లోపలికి వచ్చేదాన్ని కాదు. రాత్రంతా నీకు పస్తే. నిలంబరే ఇది అన్యాయం నిలంబరే.